జగన్ గారు వచ్చిన తర్వాత చిరు వ్యాపారులకు ఎంతవరకు లబ్ధి పొందారంటారు? చాలామంది పొందారు. మన బళ్ళవి చూస్తున్నాము. అన్నీ ఉన్నాయి. విషయం అది. హ్మ్. జగన్ గారు వచ్చిన తర్వాత అభివృద్ధి బాగుందా? అదే సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి కానీ బాగుందా? 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు గారి పరిపాలన బాగుందా? అది చంద్రబాబు గారి పరిపాలన అంటేనే దోపిడీ కదా. ఉమ్, దోపిడీ దొంగలు శుభ్రంగా దోచేసుకున్నారు. హ్యాపీగాను అయిపోయింది. ఇంక ఇంకా ఇంకా కావాలి ఇంకా కావాలని ఏడుస్తున్నారు. అది అవ్వదిక. ఉమ్, ఎందుకంటే జగన్ గారు వాళ్ళని తిన్నివ్వడు. అదే వాళ్ళ ఏడుపు. ఇప్పుడు రెండు తపేళం పేపర్లు ఉన్నాయి. ఉమ్, ఒకటి ఆంధ్రజ్యోతి, రెండోది ఈనాడు. సిగ్గు శరము ఇద్దరికీ లేదు. ఎందుకంటే వాళ్ళిద్దరు కూడా వాళ్ళే రావాలని కోరుకుంటున్నటువంటి నీచ నికృష్టులు. అది జరిగే పని కాదు. ఎందుకంటే రామోజీరావు పని కూడా అయిపోయింది. 87 ఏళ్ల వయసులో వాడు రాసే కుళ్ళు రాతలు చూస్తుంటే రోజు అసహ్యం పుడుతుంది మాకు. ఇప్పుడు ఇది పద్ధతిగా పోలవరం అనే పేరు చెప్పి దానికి వచ్చిన పైనుంచి వచ్చే నిధులన్నీ ఏటీఎం కార్డులో వాడుకున్నారు చంద్రబాబు నాయుడు గారు అని ఆరోపణలు ఉన్నాయి. అవును అది ఉన్నాయి. ఎంతవరకు వాస్తవం? 100% అదే శుభ్రంగా చెప్పాడు కదా మోడీ గారు. ఏం చెప్పాడు? ఏ యూ టర్న్ బాబు टीडीपी के लिए और इनके लिए भ्रष्टाचार खेल खेल रहे हैं. ఏటీఎం ఏటీఎం అన్నాడు కదా. మళ్ళీ ఇవాళ ఎందుకు ముగ్గురు కూర్చున్నారంటే సిగ్గు శరం లేదు ముగ్గురికి. అందుకనే నిన్న నేను గమనించింది ఏంటంటే మోడీ గారు అసలు ఒక్క మాట కూడా జగన్ ఎత్తకుండా వాళ్ళిద్దరిని మా కూడా ఏం అనకుండా ఏదో మమ అనిపించేశాడు ఆ మీటింగు. కానీ ఒక విషయం గమనించాల్సింది ఏంటంటే ఆ మీటింగ్లో వీళ్ళకి జనం రాకపోవడం ముగ్గురు పెట్టారంటే ఎంతమంది జనం రావాలి? ఒక సిద్ధం సభకు వచ్చిన దానిలో అన్నా సగం అన్నా రావాలి. అది కూడా లేదు. లేకపోబట్టి ఏమైంది? వాళ్ళకి మైండ్ బ్లాక్ అయిపోయింది. దాంతో ఏం చేశారు? మాట్లాడితే మైకులు కట్ అయిపోవటం, మైకులు వ్యవహారం చెడిపోవటం, ఎన్ని పిచ్చి పనులు జరిగినాయి అక్కడ. అవన్నీ చూసినాక నాకు నవ్వు వచ్చింది. ఆహా, భలే జరిగింది. సభలో గ్రీన్ మ్యాట్ యూజ్ చేస్తే దాన్ని గ్రాఫిక్ చేశారు అనేసి అన్న ఆరోపణలు. అదంతా సోంబేరి పప్పుగాడు ఉన్నాడుగా. వాడు చేసిన సోంబేరి పప్పుగాడు ఒకడు ఉన్నాడు కదా ఐటీడీపీలో. పప్పుగాడు ఆడు చేసిన పనులే ఈ పాపాలన్నీ. అదే నిన్న ఈ ప్రసంగంలో గ్రీన్ మ్యాట్ యూజ్ చేశారు. అది ఎంతవరకు వినియోగం? అది కూడా గ్రాఫిక్స్ కి ఎంతవరకు? అది గ్రాఫిక్ ఏముంది? అది ఒరిజినల్ గా కనపడతలే ఉంది. అక్కడ జనమే లేరు. ముందుకు వెనక్కి కూర్చున్న వాళ్ళందరినీ ముందుకు రండి అని తోలుకొచ్చేటప్పటికి అక్కడ మైకులు పాడైపోయినాయి. ఆ వైర్లన్నీ తెగిపోయినాయి. దాంతో ఏమో మోడీ గారు ఏం చేశారు? అలా నుంచుని ఉండాల్సిందే. ఒక దేశ ప్రధాని వస్తే ఇవ్వాల్సినటువంటి గౌరవానికి తగ్గట్టుగా ఆ సభ జరగలేదు. ఆయనకి కనీసం శాలువా కప్పే దిక్కు దివాణం లేదు. బూలగుచ్చే ఇచ్చి శాలువా కప్పుతారు. ఇది సహజంగా ప్రతి వ్యక్తి చేయవలసినటువంటి మామూలు పని. అది కూడా జరగలే. ఏమీ లేదు. ఆయనేమో అలా నిలబడి ఉన్నాడు. ఈడేమో శాలువా లేదు, కనీసం బొకే వేయడానికి లేదు, ఏమీ లేదు. ఆడెవడో తెస్తాడు గొట్టంగాడు అని చెప్పి ఆ గొట్టంగాడి కోసం అసలు ఇలాంటివన్నీ ఎప్పుడు తెచ్చిపెట్టుకోవాలి? ఒక పావు గంట 20 నిమిషాల ముందు సభకి మోడీ గారు వస్తారనంగా తెచ్చి పెట్టుకుని ఆయన రాగానే నమస్కారం సార్ అని చెప్పి బొకే ఇచ్చి శాలువా కప్పడం అనేది ఆచారం. ఆ ఆచారాన్ని ఎక్కడ పాటించారు? అదో గ్రహచారంలాగా అయింది. అందుకనే చెప్పింది ఇందాక నేను, ముగ్గురు మూర్ఖులు పరిపాలన చేస్తారు. ముగ్గురు మూర్ఖులు మాట్లాడుకున్నారు. ఆ తర్వాత ఎప్పుడు లేని హిందీలోని ఈ మన సోకాల్డ్ ఎక్స్ట్రా ఆర్టిస్టు చంద్రబాబు నాయుడు ఏం చేశాడు? ఆ మాటలన్నీ దాన్ని తీసుకుని తెలుగులో హిందీ మొత్తాన్ని తెలుగులో రాసుకుని ఆ తెలుగు నుంచి హిందీలోకి మాట్లాడాడు. అంటే ఏంటి? మోడీ దగ్గర మార్కులు కొట్టాలని. ఎందుకంటే వాడి పీకి మీద కత్తులు ఎల్లాడుతున్నాయి అన్ని కేసులు. ఆ కేసులతోటి దాంతో వాడు ఏమైపోతాడు? రేపు మొత్తం జైలుకి వెళ్ళి చిప్పకూడి తినాలి మళ్ళీ. ఇప్పటికే వాడికి చిప్పకూడి తినే యోగం ఉంది కాబట్టి ఆ పనులన్నీ చేస్తున్నాడు. ఆ చిప్పకూడి తినకూడదని ఇప్పుడేంటి? మోడీ కాళ్ళు వెళ్ళి పట్టుకున్నాడు. చంద్రబాబు నాయుడు గారు మోడీ గారిని ఒక మావోయిస్టు, మన ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా లేదు, ప్రత్యేక ప్యాకేజే కావాలి 2014 నుంచి 2019 వరకు
వాగ్మతం అయింది. అవును. అదే ఇప్పుడు మళ్ళీ వైసీపీ ప్రభుత్వాన్ని ప్రత్యేక హోదా మీరు తెచ్చారా, 150 సీట్లు మీ దగ్గర ఉన్నాయి, 25 ఎంపీలు మీ దగ్గర ఉన్నాయి అనేసి విమర్శలు గురిపిస్తున్నారు. అది ఎంతవరకు వాస్తవం అంటారు? అవాస్తవం. ఎందుకనంటే ఇప్పుడు మోడీ గారితో చక్కగా ఉంటున్నాడు, అది చెడగొట్టాలి. అది చెడగొట్టి ఏంటంటే ఇతన్ని కూడా ఆయనకి సపోర్ట్ లేకుండా ఆంధ్రప్రదేశ్కి ఏమీ రాకుండా చేయాలి. విధ్వంసకారి అంటే పవను, వీడే చంద్రబాబు నాయుడే. వీళ్ళిద్దరూ కూడా ఆంధ్రప్రదేశ్కి పట్టిన శనులు. ఈ శని వదిలితే కానీ ఆంధ్రప్రదేశ్ బాగుపడదు. ఇప్పుడు బ్రహ్మాండంగా నడుస్తుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. చిన్న పిల్లలకి ఎంతంత మంచి మంచి డ్రెస్సులు ఇస్తున్నారు, ఎంతంత బాగా చదువుతున్నారు. వాళ్ళ ఆ స్కూళ్ళు ఏంటి, ఇదేంటి ఎప్పుడు చూడలేదు మనం, ఇంత బ్రహ్మాండంగా ఉందా మన స్కూలు అనిపించేటట్టు ఉన్నాయి, చౌరా అన్నట్టుగా. ఎడ్యుకేషన్ మీద పెట్టాడు జగన్ గారు. రెండోది వైద్యానికి ఇచ్చినంత ప్రాధాన్యత ఎవ్వరూ ఇవ్వలేదు. మూడో విషయం ఏంటంటే ఉద్దానంలో హాస్పిటల్ కట్టాడు కిడ్నీ పేషెంట్స్కి. వాళ్ళు చచ్చిపోదాం, ఇంకెందుకు మన జీవితం ఇంతే అనుకుంటున్న దానికి మేము కూడా బతకచ్చా, జగన్ గారు బతికిచ్చారు మమ్మల్ని అనేటువంటి మంచి ఆలోచనతో వాళ్ళు బతుకుతున్నారు. దీనన్నిటికీ కూడా నేను ఇంకో థ్యాంక్స్ కూడా చెప్పాలి. సీరిదిల అప్పలరాజు ఆయన పూనుకుని ఆ హాస్పిటల్ని మొత్తం A to Z దాంట్లో కావాల్సినటువంటి పరికరాల ఏర్పాటు చేయటం కానీ అన్నీ ఆయనే చూసుకుని జాగ్రత్తగా చేశాడు. నిన్న వైఎస్ఆర్సీపీని తరిమి కొడదాం, ఫ్లాష్ లైట్ ఆన్ చేయండి, ఇంకా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వాన్ని అరిచివేద్దాం అనేసి మోడీ గారు చివరగా వెళ్ళిపోయే ముందు అందరినీ ఫ్లాష్ లైట్ ఆన్ చేసి బాయ్ బాయ్ జగన్ అనేసి నినాదాన్ని వ్యాఖ్యానం చేశారు. అది ఎంతవరకు అది ఈ ప్రభుత్వానికి, వైసీపీ ప్రభుత్వానికి అంటగడతారా మళ్ళీ, లేదా టీడీపీ ప్రభుత్వానికి అంటగడతారా ఈ సీఎం పదవి అనేది? సీఎం పదవి చంద్రబాబు నాయుడుకి ఇస్తే ఈసారి ఆంధ్రప్రదేశ్ని అమ్మేస్తాడు ఎవడికోడికి, అందులో ఏమాత్రం డౌటే లేదు. అది జరిగే పని కాదు. ఎందుకంటే వాళ్ళ ఇద్దరు మొహాలు చూసే తెప్పేళ మొహాల్లాగా అయిపోయినాయి. బూలు ముక్కుల్లో వేగిపోయినటువంటి మాగు నూనెలాగా తయారైపోయింది. కాబట్టి ఏంటి ఏడుస్తున్నారని చెప్పి ఏదో ఆ చివరికి ఆ డైలాగ్ వదిలి వెళ్ళాడు. ఆయన మనస్ఫూర్తిగా అన్న మాట అయితే కాదు. ఆయన మనస్ఫూర్తిగా అనాలి అనుకుంటే మోడీ చాలా భయంకరంగా తిడతాడు ఎవరినైనా సరే. ఆయనకి భయం అనేది లేదు. అయితే ఏంటంటే వాళ్ళు ఏడుస్తున్నారని ఆ ఒక్క డైలాగు చెప్పి ఇక ఓకే అని సభ ముగించి వెళ్ళిపోయాడు. ఈ సెంట్రల్ నియోజకవర్గంలో ఏ పార్టీ వచ్చే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని? వెల్లంపల్లి గ్యారంటీగా వస్తాడు అని అనుకుంటున్నాం.